ఇక్కడికి మీరు వచ్చినందుకు ఈ సంగతి ఛానల్ మా దగ్గరికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ రాజరాజేశ్వరి గణేష్ మందిర్. జై బోలో గణేష్ మహారాజ్ కి చేస్తున్నారు పిల్లలు. ప్రెజెంట్ అయితే మనము ఎల్లమ్మ గుట్ట గంగాపుత్ర గణేష్ మండలి వద్ద ఉన్నాము. అన్న ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టబట్టి? ఇది ఫస్ట్ ఇయర్ అండి. ఫస్ట్ ఇయర్ ఈ ఇయరే మేము పెట్టాము. మరి ఫస్ట్ ఇయర్ పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చిందన్న? అంటే జనరల్గా రెగ్యులర్గా గల్లీలలో పెడుతుండే. అంటే మేము అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ ముందట పెట్టేవాళ్ళం. ఇక తర్వాత ఎవరు జాబ్ వాళ్ళు బిజీ అయిపోయి పెట్టలేదు. మా బ్రదర్ ఇప్పుడు ఇయర్ అన్న కంపల్సరీ మనం స్టార్ట్ చేద్దాం. ముందరండి బ్రదర్, ఇద్దరు బ్రదర్లు కంపల్సరీ స్టార్ట్ చేద్దాం ఇయర్. ఎట్లన్నా మనం కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అప్. ఎట్లా మరి ఎట్లా చేద్దామంటావు? కంటిన్యూ చేసుడే, ప్రతిసారి చేసుడు ఇప్పటి నుంచి. మరి చందాలు చేద్దామా లేకుంటే మన ఇంట్లోకి ఎంచనా? ఎట్లయినా పర్వాలేదు, రెండు అయితే చందాలు అయితే ఓన్ కాంట్రిబ్యూషన్ కూడా ఫండ్స్ ఫ్రెండ్స్ కానీ కొందరు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎన్ఆర్ఐలు ఉన్నారు, వాళ్ళు అక్కడ నుంచి కూడా కాంట్రిబ్యూషన్ పంపిస్తున్నా. మరి మా కజిన్స్ వాళ్ళు కూడా అక్కడెక్కడ ఉన్నారు. వాళ్ళ దగ్గర నిమజ్జనంకి పెద్ద ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ అవన్నీ వస్తే ఇంకా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. మీరు కూడా ఉండాలి మరి, మీ ఫ్రెండ్స్ అందరు కలిసి చేస్తేనే బాగా. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని ఇక్కడ వస్తున్నాం గణపతి కోసం స్పెషల్ గా. ఎన్ని రోజులు అయింది వచ్చి? 20 days అవుతుంది. ఇవన్నీ స్టార్ట్ చేసి. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిందా? ఓన్లీ గణపతి గురించి వచ్చిందా? స్పెషల్ గా పర్టికులర్. ఓహో, వెరీ గుడ్. అందరినీ రీయూనియన్ చేయాలి, చాలా డేస్ అయింది మర్చిపోయని చెప్పి. సో దీనికోసం ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వచ్చినందుకు ఈ సంగతి ఛానల్ కి కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు. గణపతి బప్ప. ఈరోజు ఎల్లమ్మ గుట్ట పిఎన్టీ కాలనీ సాయి గణేష్ మండలి, శ్రీ సాయి యువజన గణేష్ మండలి దగ్గరికి అయితే వచ్చినాం. అమ్మ చెప్పండి అమ్మా, ఏం పేరు మీ పేరు? లింగవ్వ. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? 35 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడనే ఉన్నారా? అంటే అక్కడ కొన్ని రోజులు పెట్టినాము, మరి తర్వాత నుంచి ఇక్కడ. అక్కడంటే మా ఇంటికి దగ్గర పక్కన పెట్టి ఇక్కడ ఎన్ని రోజులు అవుతుంది పెట్టబట్టి? 30 సంవత్సరాలు. 35 సంవత్సరాల నుంచి పెడుతుందా? వీళ్ళంతా మనోళ్ళేనా? గల్లేనా? అమ్మ మన్మథ్ బర్త్డేకి ఎన్ని రోజుల కింద వేసినాం? 2 సంవత్సరాల కింద వేసినావా? ఇప్పుడు అందరు ఎవరు వేసినా కానీ మీరు అందరు అయితే ఉంటారు కదా? ఎందుకు బుధారం అయితే సీరియల్ చూస్తారే? ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? అమ్మ చెప్పండి అమ్మా, ఇప్పుడు 11 అంటే నవరాత్రులు ఉన్నాయి కదా, ఈ నవరాత్రులలో అందరు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి, మేము కూడా పూజలో కూర్చున్నాం. మాకు ఎప్పుడు ఇక్కడ చేసినప్పటి నుంచి మేము ఇక్కడ పూజ జరుగుతున్నప్పటి నుంచి మాకు ఏది అనుకున్నప్పటి కూడా అయితే అన్ని విధాలుగా బాగుంది. ఇంకా ఇప్పుడు అంటే రోజుకి ఒకరే చేస్తుంటారా లేకుంటే అందరు గ్రూప్ ఎవరైనా కూర్చుంటారు? మా బాబులు ఇద్దరు గణపతి ఆ డేస్ లోనే 9 days మధ్యలో పుట్టినారు. ఇద్దరా? ఏం పేరు? ఆర్యన్ ఆరుష్. అమ్మ ఆర్యన్ ఆరుష్ ఏ క్లాసు? ఇప్పుడు నర్సరీ. అవునా? ఇప్పుడు చల్లుడు సేవ అంతా నేను చేసుకుంటా. అందరికన్నా మంచి పని మరి చిలకమ్మనే చేస్తున్నది. ఎందుకంటే అందరు మీద వచ్చి కొంచెం రెడీ ఉంటారు, కానీ వాళ్ళైతే మీరు చిన్నప్పటి మొత్తం సాఫ్ సఫాయి చేసి మొత్తం ముగ్గేస్తున్నారు అంటే మీరే గ్రేట్ అసలు. నాకు పెద్ద పెద్ద ముగ్గులు రావు, చిన్న చిన్న ముగ్గులు నేను వేస్తా. పెద్ద పెద్ద ముగ్గులు ఓళ్ళని పట్టేసి వాళ్ళతోనే చాలా లేటెస్ట్, మనం ఓల్డ్ మోడల్ చేసి ఇక్కడ పూజకు అన్ని మీరే రెడీ చేస్తారా? దేవి మాతలప్పుడు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందమ్మా మరి ఇట్లా సేవ చేసుకుంటా ఉంటే? ఆరోగ్యం మాత్రం మంచిగానే ఉంది. ఇప్పుడు దేవుడిని ఏం కోరుకుంటావు? ఒకవేళ కోరుకుంటే దేవుడిన నా ఆరోగ్యం మంచిగా ఉంచు, నా రోజులు మంచిగా ఉంచు, అందరిని మంచిగా ఉంచు, వెళ్తూ నౌకదని కాదు అందరిని మంచిగా ఉంచు దేవుడా అని మొక్కుతాం. మంచి ఆశీర్వాదం ఉంటుంది. ఇదంతా చేస్తుడు మాత్రం మన ఏదో ఒకటి పూజ మీద కూర్చుంటారు, మన అంతా లేదు, మనం కూర్చుంటాం.
ఇక్కడ ఈరోజు ఇలమ్మగుట్ట సాయి శివ గణేష్ మండల్ దగ్గర ఉన్నాం మనము. మన అన్న పేరు చెప్పండి అన్న, మీ పేరు? ప్రశాంత్ అన్నతో మాట్లాడదాం. మన అన్న ఎన్ని రోజులు అవుతుంది మనం గణపతి పెట్టవచ్చు? 35 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాం. అన్న మధ్యలో మన గ్యాప్ వచ్చింది. కంటిన్యూ చేస్తున్నాము. మా అన్నలు మాకు భయ్యా మీరు పెట్టండి. అన్న వాళ్ళు పెడుతున్నారు. తర్వాత మేము తీసుకున్నాం. ఇప్పుడు అన్నప్రసాదాలు అన్నదానం కార్యక్రమం ఉంటాయి అన్న. 3 రోజుల ముందు నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 3 రోజుల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక రోజు పెడతారా? 3 రోజులు పెడుతున్నాం. 3-4 రోజులు కంటిన్యూ చేస్తారా? 3-4 రోజులు పెట్టాలంటే బాగా పేషెన్సే కావాలా మరి మనకు. ఇక దాత వస్తారు, ఒక్కొక్క రోజు పెడతారు. సాయి శివ గణేష్ మండలి అంటే లడ్డు ఫేమస్ అని చెప్పేసి అన్నారు. మరి మన దగ్గర బాగా రేటు పోతుంది అంట కదా? ఇక అట్లా నడుస్తుంది. ఒక 5-6 నుంచి స్టార్ట్ అయింది. అట్లా బాగానే ఫేమస్ లడ్డు. లడ్డు పోయిన బాగానే పోతేట్టుంది. ఎంత ₹1,20,000 ఉన్నారు అన్వేష్ అని చెప్పేసి. అంతకుముందు 70,000 అయింది, 50,000 అయింది. అట్లా పెరుగుకుంటూ వస్తుంది. ₹1,25,000 అంటే నాటే జోక్ చాలా పెద్ద అమౌంట్ అది. ఈసారి కూడా ఏమన్నా పెరుగుతుంది అనుకుంటున్నాము. ఓకే, మా ఇది సంగతి ఛానల్ ద్వారా ఆ గణపతి ఆశీర్వాదం మీకు ఉండాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మళ్ళా చెప్పండి. ఇది సంగతి ప్రెస్ వాళ్ళు మీరు వచ్చిన ధన్యవాదాలు. తినా చెప్పే మన గణపతి పేరు ఏం పేరు? గణేష్ మండలి పేరు అంబేద్కర్ యువజన సంఘం. అంబేద్కర్ యువజన గణేష్ మండలి. అచ్చా, ఎన్ని సంవత్సరాలు అయితే పెట్టబట్టి? ఇది పెట్టబట్టి 30 సంవత్సరాలు. 30 కదా, అంటే 32 సంవత్సరాలు అయితే దోశలు అటు ఇటు 33 సంవత్సరాలు. అన్నదానాలు మన అన్నదానం జరుగుతాయి. ప్రతిసారి పెట్టినప్పుడల్లా 2-3 రోజులకు అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి. మన గణపతి గారిని ఇప్పిస్తారా లేకుంటే మనం లేదు చందాదార మాది చందాలు వేసుకొని ఇంతవరకు ఎవరు ఇప్పలేదు. మీకు మా ఛానల్ ద్వారా మీకు మా గణపతి ఆరాధ్య దైవం మీకు ఆశీర్వాదం ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ శ్రీరానా. థ్యాంక్ యూ. ఇది సంగతి ఛానల్కు ధన్యవాదాలు. మీ టైం అంతా కేటాయించి మా కోసం వచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. యువజన గణేష్ మండలి. యువజన గణేష్ మండలి ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? గత 48 years అన్న. 48 సంవత్సరాలు. ఇంకో 2 సంవత్సరాలు 50 సంవత్సరాలు గ్రాండ్ ఉంటుంది కావచ్చు. 50 సంవత్సరాలు. మన గణపతి స్పెషల్ ఏమన్నా ఉన్నదా? స్పెషల్ ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ చేసుకుంటాం. అచ్చా, ఇయర్ ఇంకా చేస్తాం. ఇక ఏమంటే ఆర్కెస్ట్రా కానీ అట్లాంటి ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. గణపతి ఎన్ని తీసుకొచ్చారు? నేను కంటేశ్వర్ బైపాస్. అచ్చా, ఇది అన్నదానం ఎప్పుడు చేస్తున్నా అన్న? ఈ సండే రోజు 15 తారీఖు. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్ అనుకుంటున్నాం. అన్నదానం చేసినా కూడా రోజు నైట్ భజన కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ ఇంకా సపరేట్ ప్రోగ్రామ్. మరి గణపతి ఎంత తీసుకున్నారు? మాకు దాత ఇచ్చి ఏం పేరు? విజయ్ కుమార్. అచ్చా, విగ్రహదాత. అన్న మీరు ముందర రండి. దాత విజయ్ కుమార్. అచ్చా అచ్చా, ఎట్లా అంటే ఎందుకు అనిపించిందన్న ఇప్పియాలని చెప్పేసి? నాకు మొక్కినే అవి అయినాయి కాబట్టి ఎక్కువ శాతం ఇప్పేసి పనులు అయినాయి కాబట్టి. అచ్చా, పాప ఉంటుంది. ఏం పేరు? ధన్విక. వెరీ గుడ్ నేమ్. ఎంత వచ్చిందన్న గణపతి విగ్రహం? 12 feet. మరి గణపతి అయితే అన్ని ఇప్పించిండు. మరి డెకరేషన్ ఇవన్నీ అది మేమే అచ్చా, చందాలు చేస్తుంటారా? జై బోలో గణేష్ మహారాజ్ కి. తమ్ముడు నువ్వేం తింటున్నావు మరి? ప్రసాదమేనా? ఎప్పుడు ఎన్ని గంటలకి ఏదైనా పూజ? ఓకే, థ్యాంక్ యూ.
చెప్పు బేట, ఏం పేరు నీ పేరు? మన గణపతి మండలి పేరు ఏం పేరు? గణేష్ మండలి పేరు శ్రీ బాలల గణేష్ మండలి. ఎన్నో అయింది అంటే ఫస్ట్ టైమా పెట్టుడు? అమ్మ ఫస్ట్ టైమా సెకండ్ టైమా? అక్కడ పెట్టిందా? ఎంతమంది ఉందండి మీరు? మీ పిల్లలు 10 మెంబర్స్. నువ్వు క్యాషియర్ అయినా? మరి క్యాషియర్ సాబ్ ఏం చేస్తున్నావు మరి? మన గణపతికి అన్నదానం ఏమైనా పెట్టిస్తున్నావా లేదా? ఎప్పుడు పెట్టిస్తున్నావు? ఫ్రైడే రోజు. మాకు పిలుస్తావా మరి? ఎంతమంది? ఎప్పుడు? ఎన్ని ఏళ్ళకి రావాలా? 1కి రావాలా? ఎవరు చేస్తారు వంటలు? ఎవరు చేస్తారు? మమ్మీ వాళ్ళు చేస్తారా? మీరేం చేస్తారా? మమ్మీ వాళ్ళకి ఏం హెల్ప్ చేస్తారు మరి? తెచ్చిస్తారా? వెరీ గుడ్. గణపతి బప్పా. మరి మా ఛానల్ పేరు ఏం పేరు? థ్యాంక్ యూ చెప్పండి. ఈరోజు ఎల్లమ్మగుట్టలో శ్రీ దుర్గా గణేష్ మండలి దగ్గర ఉన్నాం మనము. మన సాయన అయితే ఉన్నాడు మనతోటి. చెప్పన్నా, 5 సంవత్సరాలు అయితే మనం పెట్టబట్టి? గత 15 సంవత్సరాల నుంచి మనము ఇక్కడ ఈ స్థానంలో గణపతి పెడుతున్నాం. ఇదే ప్లేస్ లో? ఇదే ప్లేస్ లో. గణపతి హైట్ వచ్చి ఎంత ఉంది? 11 ఫీట్లు ఉందండి. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము. ధూల్పేట. డిఫరెంట్ గా అనిపిస్తుంది అయితే మరి. నిజామాబాద్ లో ఒకటే మోడల్ అండి. ధూల్పేట నుంచి తీసుకొచ్చాము. వన్ అండ్ ఓన్లీ పీస్. అచ్చా. మరి ఇదే గణపతి తీసుకోవాలని ఎందుకు అనిపించింది? కొంచెం వెరైటీ. మేము ప్రతిసారి కొంచెం అట్రాక్టివ్ పెడతామండి. ప్రతిసారి మేము పెట్టింది ఈ ఏరియా లెవెల్ పెట్టద్దని ఆలోచనతోని థింక్ చేస్తాం. అలానే ఈ ఇయర్ కూడా అట్లా థింక్ చేస్తాం. ఎందుకు మరి అట్లా డిఫరెంట్ థింకింగ్? అంటే ఎలా అంటే అందరు పెట్టేది ఉంటే మనకు చూడడానికి చాలా అట్రాక్షన్ ఉండాలి. అంటే మనకంటూ ఒక వెరైటీ ఉండాలి. ఇప్పుడు ఎల్లమ్ముటని ఎంత ఫేమస్ అట్లా మేము మా గణపతి ఫేమస్ కావాలని మేము అలా పెట్టామండి. అచ్చా. మన ఈ అన్నప్రసాదాలు ఏమైనా ప్లాన్ చేసిందా? అంటే ఇంకా డేట్ ఫిక్స్ కాలేండి. అది ఆదివారం మరి సోమవారం శుక్రవారం ఉంటుంది. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైనా యాక్టివిటీస్? ఆదివారం ఉంటాయండి కల్చరల్ ప్రోగ్రామ్స్. రెగ్యులర్గా ఏముంటుంది? రెగ్యులర్గా 6:30కి పూజ స్టార్ట్ అవుతుందండి. 6:30 to 7 దాకా పూజ అయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత అందరూ చెల్లెలు కానీ అందరూ వచ్చి ఇక్కడ డాన్స్ చేస్తారండి. కల్చరల్ యాక్టివిటీస్. అచ్చా. ఎన్ని గంటలకి పూజ? 6:30కి స్టార్ట్ అవుతుంది. 7 o'clock అయిపోతుంది. పంతులు గారు స్వామి పంతులు అని వచ్చి చేస్తారు. మరి చందాలు వేసుకొని చేశారా లేకుంటే గణపతి డోనర్ ఎవరైనా ఉన్నారా? గణపతి డోనర్ ప్రతి సంవత్సరం మేము అందరం మంచిగా 2000 వేసుకుంటా గణపతి వేస్తాము. చందా వేస్తాము బయట. వేరే వేరే దగ్గర అయితే గణపతి కృష్ణ అని చెప్పి మాది లేదండి. మాది లేదు. మీరేనా? మరి ఎట్లా ఉంటుంది రెస్పాన్స్? ఎట్లా ఉంటుంది? ఇక్కడ కులాలు మతాలు ఏం లేకుండా అందరం కలిసి ఒక లెక్క పూజించుకుంటాం ఇక్కడ గణపతి. అన్నదమ్ముల లెక్కన ఉంటాము. ఎవరికి ఇలా మత భేదాలు లేవు, కుల భేదాలు లేవు. అందరం కలిసి దేవుని పూజించుకుంటాం 11 రోజులు. మా ఇది సంగతి నుంచి మీకు గణపతి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. నుంచి వచ్చినందుకు చాలా ధన్యవాదములు మీకు. మీ అందరూ ఈ సంగతికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నాం. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి.